తెలంగాణలో విద్యా వ్యవస్థను మార్చడానికి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పెట్టుకున్నాడు అనేది ఆయన మొన్న చెప్తూ మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ స్కూళ్ళ పరిస్థితి చూస్తున్నా అధ్వానంగా ఉన్నాయి. సో ఆయన పర్యటన ఆంతర్యం ఏంటిది, ఆయన చెప్పేటువంటి ఆ మాటలకు అర్థం ఏంటిది అని అనుకుంటున్నాను. అసలు విద్యా వ్యవస్థ బాగు చేయాలంటే గ్రామాలకు పోయి అడగాలి పేదల్ని. వాడు చెప్తాడు విద్య ఎట్లుండాలనేది. చదువు రానోడు చెప్తాడు విద్య ఎవరు రానేది. ఆదివాసులు అడిగితే చెప్తారు ఎట్లా విద్య ఉండాలి, చదువుకోవాలన్నా లేదా, చదువుకుంటే ఎటువంటి విద్యని చదువుకోవాలి చెప్తారు వాళ్ళు. అమెరికా వాడు ఏం చెప్తాడు, మందుని ముంచమని చెప్తాడు. అమెరికా వాడు దొంగనే కదా, వాడు ఏం చెప్తాడు, వాడు జాతి అహంకారం ఉన్నాడు కదా. తెల్లతోలుడే వానికి మనిషి, నల్లతోలుడు మనిషి కాదు. ఇండియన్స్ అయితే ఇండియన్స్, పాకిస్తానీస్ బీబీ అంటే తెలుసా, బ్రౌన్ బాస్టర్డ్స్ అని తిడతాడు. ఇండియన్స్ బీబీ, పాకిస్తానీస్. పసుపు రంగు ఉన్నదనుకో చైనా వాడు, మంగోలాయిడు. చైనా జపాన్ మనుషులా కాదు కదా. వాని దృష్టిలో పసుపు రంగు ఉంటే మనిషి కాదు, నల్ల రంగు ఉండే నీగ్రోస్ మనుషులు కాదు, బూడిద రంగు ఉండే ఆస్ట్రలైట్ రేసు మనుషులు కాదు. ఎర్రగా ఉన్నారు రక్తంలాగా ఉన్నోళ్ళు రెడ్ ఇండియన్స్, వాళ్ళు మనుషులు కాదు. తెల్లగా ఉన్నోడే మనిషి. వాడు అమెరికా వాడు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా రెండు దేశాలు మూలవాసులు ఎవరంటే రెడ్ ఇండియన్స్. వీళ్ళు బయట నుంచి వచ్చారు, యూరోప్ నుంచి. మొత్తం రెడ్ ఇండియన్స్ని చంపేశారు. అరే బ్లడీ ఫెలో, యు ఆర్ పేల్ వైట్, రక్తం ఎన్నెత్తో తెల్లగా ఉన్నవరా నువ్వు. వాళ్ళు రెడ్ బ్లడ్, రక్తం రంగులో ఉన్నారు. చంపేశారు. నీకంటే పొడుగున్నారు వాళ్ళు. అందరు చంపేశారు. ఆదివాసులు కావచ్చు, వాళ్ళు గోసి తప్ప ఏముండదు వాళ్ళకు. అందరిని చంపారేశారు కదా. రెడ్ ఇండియన్స్ను జెనసైడ్ చేశారు. ఆస్ట్రేలియా పోయినరు, అందరు రేసును చంపేసి టెర్రానలియస్, మేము ఆస్ట్రేలియా అడుగుపెట్టినప్పుడు ఏ మనిషి లేడు అక్కడ అని చెప్పాను. మొన్న మాబు అంటే ఆయన రుజువు చూపించిండు. మేము 80,000 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నామని ఆధారాలు చూపిస్తే, అవర్ ఫోర్ ఫాదర్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ జెనసైడ్, వీఆర్ సారీ అని చెప్పాడు. అంటే వాళ్ళు మనుషులు తిరిగి వస్తారా, జాతి తిరిగి వస్తారా? రాదు కదా. ఆఫ్రికా పోయి నీగ్రోని ఎట్లా చేసినారు, బానిసల కంటే హీనంగా చేసి స్లేవ్ ట్రేడ్ చేసినారు కదా వాళ్ళు తెల్లతోళ్ళు. ఇండియాకి వచ్చి దాడులు చేసినారు. వియత్నాం పసుపు రంగు ఉన్న మనుషులాగా చూసినారు. వియత్నాం పోయి ఎన్ని చేశారు. ఇటువంటి దొంగలు, జాత్యంకారుల దగ్గర నువ్వు విద్య ఏం నేర్చుకుంటావు? ఇప్పుడు అడగాలి మనం ముఖ్యమంత్రిని. ఈ తెల్లతోలు వాళ్ళు క్రిమినల్స్. సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పిండు, మీ ఇంట్లో ఒక నల్లతాచు వస్తుంది, మీ ఇంట్లోకి ఓ తెల్లతోడు వస్తుంది, నల్లతాచుని తర్వాత చూసుకుందాం, ముందు తెల్లతోలు నరికేమనం. మరి అంత దుర్మార్గులు కదా. వాళ్ళ దగ్గర పోయి విద్య నేర్చుకుంటావు, వాళ్ళ దగ్గర పోయి నీతులు నేర్చుకుంటావా? వాళ్ళ దగ్గర పోయి నువ్వు మానవ విలువలు ఏంది, మానవాధికారాలు ఏంది, హ్యూమన్ కల్చర్ ఏంది, ఇది నేర్చుకుంటావా? నువ్వు అక్కడ పోయి ఏం నేర్చుకుంటావు? వాడు ఎవరికి చెప్పొద్దో చదువు చెప్తాడు వాడు. ఇక్కడ అమెరికాలో ఏం పరిపాలన ఉంది? అమెరికాలో కార్పొరేటోక్రసీ ఉంది. కార్పొరేటోక్రసీ అంటే కార్పొరేట్లదే పరిపాలన. ఎన్రాన్ కంపెనీ, ఫోర్డ్ ఫింటో కంపెనీ, ఎగ్జాన్ కంపెనీ, వీళ్ళదే పరిపాలన. వీళ్ళ పరిపాలన అయినప్పుడు ప్రజల పరిపాలన లేదు అక్కడ. అక్కడ కూడా డెమోక్రసీ లేదు, ఇక్కడ కూడా డెమోక్రసీ లేదు. డెమోక్రసీ ఎట్లా చేయాలి, ఎట్లా అణిచేయాలి, కార్పొరేట్ పరిపాలన ఎట్లుండాలి అది నేర్చుకున్నది పోయినావాను. అంటే మళ్ళీ ఇక్కడ కూడా అదే కార్పొరేట్లా మోదీ, అమిత్ షాలు కార్పొరేట్ పరిపాలన తెచ్చింది. నువ్వు కూడా అదే పరిపాలన తెద్దామనుకుంటున్నావు. అమెరికా పోయి నేర్చుకుంటావు ఎవడన్నా? అమెరికా పోతే అక్కడ ఏం చెప్తారు? తెలుగు గురించి చెప్పు, ముందు తెలుగు నేర్చుకో, హిందీ నేర్చుకో, ఉర్దూ నేర్చుకో, కన్నడ నేర్చుకో, తమిళ్ నేర్చుకో. ఆ భాషలకు సంబంధం లేదు వాళ్ళకు. ఎందుకు చెప్తున్నావు? తెల్లతోళ్ళలో వచ్చి ఇండియాకి వచ్చి నేర్చుకుంటారు నీతి ఎట్లా ఉండాలనేది. ఎందుకంటే ఆయన నేర్చుకోమనండి. ముందు ఆయన పోయి ఆదివాసుల దగ్గర బొమ్మనండి, చెంచులు, గోండులు, కోయిల దగ్గర బొమ్మనండి. ఆస్ట్రియా అంటే జర్మనీ, అది విడిపోయింది ఆస్ట్రియా రాయల్ ఫ్యామిలీ వాళ్ళు క్రిస్టఫ్ హేమండార్ఫ్, ఆయన భార్య ఎలిజబెత్ బెట్టి, వాళ్ళు ఆంథ్రోపాలజిస్టులు, లండన్లో ప్రొఫెసర్సు. వాళ్ళు చనిపోతే వాళ్ళు 1940లో వచ్చి నిజాం చెప్తే వచ్చి చెంచుల మధ్యన పనిచేసారు. నేపాల్ రాడితే 1936లో పనిచేసారు. 3 ఏళ్ళు హిమాలయన్ ట్రైబ్స్ మీద చేసిండ్రు. తర్వాత గోండుల మధ్యన చేసిండ్రు, పుస్తకాలు రాసిండ్రు. వాళ్ళు ఏం చెప్పారంటే, గోండులు మించిన మనుషులు లేరు, మా సమాధులు మార్లవాయిలు కట్టాలంటే వాళ్ళ శవాలు తీసుకొచ్చి ఉట్నూరు పక్కన మార్లవాయి ఉంటుంది, అక్కడ పాతిపెట్టిన వాళ్ళు ఇద్దరు సమాధులు ఉంటాయి. అక్కడ మార్లవాయిలో ఎలిజబెత్ బెట్టి సమాధి ఉంటుంది, ఆమె భర్త హేమండార్ఫ్ సమాధి ఉంటుంది. వాళ్ళు నీతి నేర్చుకోవాలంటే ఇండియాకి వచ్చి నేర్చుకోవాలన్నారు, ఆదివాసుల మధ్య నేర్చుకోవాలన్నారు. అంత తెలివి నీకు లేదా? నువ్వు అమెరికాలో పోయి ఏం నేర్చుకుంటావు? నీతి నేర్చుకోవాలంటే ఇండియాకి రా. ఇండియాకి వచ్చి మార్లవాయి పో, గోండుల దగ్గర పో, కోయిల దగ్గర పో, కొండరెడ్ల దగ్గర పో, చెంచుల దగ్గర పో, అక్కడ మీకు నీతి తెలుస్తుంది. అంటే నేను పర్యటనకు పోతే పర్యటన కూడా నాకు అనుమతి లభించలేదు, కేంద్రం నిరాకరించింది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మందిని అవమానించినట్టే ఇది అనేది రేవంత్ రెడ్డి వాడు. నెల రోజుల పర్యటన ఏంది? వాళ్ళు పర్యటన నిరాకరించినా లేదా వేరే విషయం.
అది రాజకీయ ప్రయోజనాల కోసం అనుకున్నారు. ఈయన పోయి ఎవరినో కలుద్దాం అనుకున్నారు రాజకీయ నాయకులు. అది తప్పన్నారు వాళ్ళు. అది తప్పే. వాళ్ళు ఇవ్వకపోవడము తప్పే, ఈయన పోవాలనడం కూడా తప్పే. రెండు తప్పే. ఈయన నేను అమెరికా పోతా అని రేవంత్ రెడ్డి చెప్పడం తప్పే. దానికి అనుమతి నిరాకరించడం బీజేపీ అది చేసింది తప్పే. ఇద్దరు తప్పే చేస్తారు. మీరు మారలవాయి పోండి. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరూ మారలవాయి పోయి నేర్చుకోండి. ఏమంటారు సమాధులు పెట్టి సమాధుల దగ్గర పోండి. పోతే అప్పుడు మీకు తెలుస్తుంది ఏందో నీతి ఎంత గొప్పగా ఉండదు. గోండులు అబద్ధాలు చెప్పరు, మోసం చేయరు. గోండ్ ఈజ్ వన్ హూ కెనాట్ కౌంట్ బియాండ్ 5 అని ఏమంటారు అన్నాడు. ఎందుకంటే దేవుడు మాకు 5 ఏళ్ళు ఇచ్చింది సార్, అంతకంటే ఎక్కువ ఇచ్చిండా, 6 ఇచ్చిండా? నేర్చుకో. చదువుకున్నాను వాడు కుళ్ళకెళ్ళి నిలుస్తుంది. ఎందుకంటే చదువుకున్నాడు దొంగ బుద్ధులు వస్తున్నాయని వాళ్ళ నమ్మకం. చదువుకున్నాడు దొంగ అని అనుకుంటున్నారు. ఎట్లా కూడా కొట్టించడం ఉంటుంది. ఏం మారలవాయిని కొట్టండి, ఏమంటారు పెట్టి అని కొట్టండి తెలుస్తుంది. మనం పోము. కానీ వాళ్ళు లండన్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ సమాధులు పెట్టిండు. స్టాన్లీ అని కొడుకుంటూ పెట్టిండు. మొన్న వాళ్ళ మనమడు కూడా చూసిపోయింది, ఊర్లోనే చూసిపోయిండు, సమాధులు చూసిపోయిండు. మరి ఈయనకు తెలుసా ఎప్పుడైనా పోయిండా మారలవాయి? ఈ ముఖ్యమంత్రి పోయిండా, ప్రధానమంత్రి పోయిండా? పోలేదు కదా. మరి ఆస్ట్రియా రాయన్ ఫ్యామిలీ, లండన్లో ప్రొఫెసర్సు, ఆంథ్రోపాలజిస్టులు వాళ్ళు ఎందుకు పోయారు ఇక్కడికి? ఇంత గొప్ప వాళ్ళు ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ పో, మారలవాయి దగ్గర పో. మొన్నటిదాకా కనకరాజు ఉంటుండే అక్కడ గుస్సా డ్యాన్స్ చేస్తుంటే పద్మశ్రీ వచ్చింది, ఆయన అక్కడే ఉండి చనిపోయింది ఆయన. సో అక్కడికి పోతే తెలుస్తుంది, లేదా జోడెన్ ఘాట్కి పోతే తెలుస్తుంది. నిజాం కూడా ఏం చెప్పిండు? ఏమంటారు చెప్తే 1,60,000 ఎకరాల భూములు చెంచులకు ఇచ్చిండు. నువ్వు చెంచులు తరిమేస్తున్నావు కదా. నువ్వు చెంచులు తరిమేసుకుంటా, నువ్వు వాళ్ళు అక్కడి నుంచి గోండులు తరిమేసుకుంటా, కోరికొండలను తరిమేసుకుంటా నువ్వేం నేర్చుకుంటావు? ఇంగ్లాండ్ పోయి వాళ్ళని ఎట్లా చంపాలని నేర్చుకుంటావా? ఆదివాసులను ఎట్లా చంపాలని నేర్చుకోవాలనుకుంటున్నారా? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు అక్కడికి మారలవాయి పోతే ఆదివాసులను ఎట్లా బతికించాలి తెలుస్తుంది. అమెరికాకు పోతే ఆదివాసులను ఎట్లా చంపాలని తెలుస్తుంది. అందుకని మీరు ఆదివాసులకు వ్యతిరేకంగా ఏం కుట్ర చేయాలనుకుంటున్నారు? 2 లక్షల మంది కోయిలు కొండలు నిర్వాసులు అవుతున్నారు పోలవరం కింద. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు కలిసి చేస్తున్నారు. అది దాని కింద మరి కాపాడడానికి ఏమైనా చేస్తుందా? కేసీఆర్ ఏం చేయలేదు, రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, అక్కడ జగన్ ఏం చేయలేదు, చంద్రబాబు ఏం చేస్తలేడు. మరి ఇట్లా ఉంటే నువ్వు అక్కడ పోయి తెలుసుకో. 2 లక్షల మంది తెలంగాణ వాళ్ళే కదా. అసలు తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, వాళ్ళది. అది మనుషులే కదా వాళ్ళు. వాళ్ళని ఎట్లా చంపుతారు మీరు? ముందు అవి నీతి నేర్చుకో. నువ్వు మానవ హక్కుల గురించి తెలుసుకో, అప్పుడు నీకు తెలుస్తుంది. అది తెలుసుకోవాలంటే చదువు రాని వాళ్ళ దగ్గర పోయి తెలుసుకోవాలి. చదువు రాని వాళ్ళు నీతి చెప్తారు, చదువుకున్నాడు దొంగ బుద్ధులు చెప్తారు. నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు ఎత్తుకుపోయేటువంటి ప్రయత్నం ఆంధ్ర వాళ్ళు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి ఒక పక్కన విమర్శలు వస్తాయి. ఏమి చేయరు. ఎందుకంటే అప్పటికిప్పటికి అదే ప్రభుత్వం ఉంది. నువ్వు పోలవరం ఆపు. ముందు పోలవరం ఆపుతున్నావా? కేంద్ర ప్రభుత్వమే కదా కడుతున్నది. నాగార్జున సార్ మళ్ళీ కొత్త ప్రాజెక్టులు ఏవి? అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ కూలిపోయింది. కూలిపోతే ఏం చేయాలి? అది కట్టిన వాళ్ళు ఎవరు? మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్. వాళ్ళిద్దరిని జైలు పెట్టాలి కదా. మెగా కృష్ణారెడ్డి ఆస్తులు జప్తు చేయాలి కదా. మళ్ళీ ఇప్పుడు ప్రాజెక్టులన్నీ వాళ్ళే కదా. మంత్రులందరూ కూర్చొని మెగా కృష్ణారెడ్డితో ముచ్చట పెడుతున్నారు, చర్చలు పెడుతున్నారు, ప్రారంభం చేస్తారు. అంటే మీరు కేసీఆర్ అందరూ కలిసే ఉన్నట్లు లెక్క కదా. కాబట్టి ప్రాజెక్టులు రావు. మెగా కృష్ణారెడ్డి తెలంగాణ ప్రాజెక్టులు కట్టాడు, ఆంధ్రలో కడతాడు. కేసీఆర్ కూడా అదే కట్టించిండు, కట్టిన కూలగొట్టించిండు. కూలగొట్టేది కూడా కుట్రలో భాగమే. కేసీఆర్ కూడా కుట్రలో భాగంగా. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నీళ్లు తరలించుకోబోతున్నా అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటే చాలు, ఆదేశాలు ఏముండయి. నువ్వు తరలించకపో మేము చేస్తూ కూర్చుంటాం. అంటే సైలెన్స్ ఇస్ కన్నైవెన్స్. మౌనం కుమ్మక్కు. కన్నైవెన్స్ ఇస్ బిట్రేయల్. బిట్రేయల్ ఇస్ సిన్ ఇస్ పనిషబుల్ అఫెన్స్. నువ్వు మౌనంగా ఉన్నావంటే కుమ్మక్కైన వాటి లెక్క. నువ్వు మౌనంగా ఉంటే చాలు, చెప్పాల్సిన పని లేదు. చేసుకపోవని చెప్పినట్టు ఉంటుంది, సైగ చేసినట్టు ఉంటుంది. అందుకని వాళ్ళు మిలాఖత్ అయినారు. దాంట్లో బీజేపీ పాత్ర కూడా ఉంది. బీజేపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అందరూ మిలాఖత్ అయి తెలంగాణ నీళ్ళని ఆంధ్రాకి తీసుకుపోతుంటారు. తెలంగాణలో ఏమి చేస్తలేరు. అసలు ఆఖరికి గోదావరి పుష్కర అంటే ఆంధ్రలనే, కృష్ణా పుష్కర అంటే ఆంధ్రలనే. తెలంగాణలో ఎందుకు ఉండయి? ఆంధ్రలో అట్లా చేసారు. మరి నువ్వు చేయొచ్చు కదా, నువ్వెందుకు చేయవు? ఏది లేదు. వీళ్ళు అందరూ కలిసి ఉన్నారు, అధికారంలో అందరూ కలిసి ఉన్నారు. తెలంగాణ భౌతికంగా వచ్చిందని అనుకుంటున్నాం కానీ ఏమి రాలేదు. పేపర్ మీద వచ్చింది అనేది వాస్తవం తప్ప సత్యం కాదు. తెలంగాణ రాలేదు, ప్రజల తెలంగాణ రాలేదు, ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది అనేది కూడా నిజం కాదు. అందుకని పేపర్ మీద వచ్చిండొచ్చు, బిల్లు పాస్ అయ్యిండొచ్చు అంతే, కానీ తెలంగాణ రాలేదు. మళ్ళీ తెలంగాణ కోసం ప్రజలు పోరాటం చేయాలి.